ఒక వ్యక్తికి గుడిలో శిల్పాన్ని చెక్కేటటువంటి ఒక అవకాశం వస్తుంది. అప్పుడు అతను ఒక రాయిని తీసుకువచ్చి దాన్ని శిల్పం లాగా చెక్కుతూ ఉంటాడు. ఇంతలో ఆ రాయిలోంచి ఒక మాట వినిపిస్తుంది, నన్ను చెక్కిన వరకు చాలు, నేనేక ఈ ఉలి దెబ్బలను తట్టుకోలేను అని చెప్పేసి అంటే అప్పుడు ఆ శిల్పి ఆ రాయి మాటలకి కరిగిపోయి సరే అని చెప్పేసి ఆ రాయిని పక్కన పెట్టి ఇంకొక రాయిని తీసుకుని వస్తాడు. దాన్ని ముందుగానే అడుగుతాడు, నువ్వు చాలా దెబ్బలు తినాల్సి వస్తుంది, నేను శిల్పంగా చెక్కబోతున్నాను, నువ్వు తట్టుకోగలవా అని అడిగితే అప్పుడు ఆ రాయి సరే, నన్ను శిల్పంగా చెక్కుతానంటున్నారు కదా, నేను ఎన్ని దెబ్బలైనా తట్టుకుంటాను అని చెప్పేసి అంటుంది. దాన్ని చక్కని శిల్పంలాగా చెక్కి గుడి దగ్గరకు తీసుకువెళ్తారు. ఇంతలో ఆ రాజుగారు వచ్చి ఆ శిల్పానికి ముందు కొబ్బరికాయలు కొట్టడానికి ఎలాగో రాయి అవసరం కదా, ఈ రాయి ఏదో పక్కకు పెట్టావు కదా, ఆ రాయి అక్కడ పెడదామని చెప్పేసి ఆ శిల్పానికి ఎదురుగా ఆ రాయిని పెడతారు. కొన్ని వేల మంది భక్తులు వచ్చి దాని మీద కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. అప్పుడు ఆ శిల్పం ఈ రాయితో ఇలా అంటుంది, ఆ రోజే నువ్వు ఈ దెబ్బలు తట్టుకొని ఉంటే నువ్వు చక్కగా శిల్పిలాగా ఉండేవాడి కదా, ఈ దెబ్బలు ఇప్పుడు ఇన్ని జీవితాంతం పడాలి కదా నువ్వు ఈ కొబ్బరికాయల దెబ్బలు అని చెప్పేసి అంటుంది. ఇక్కడ మన జీవితంలో కూడా కొన్ని కష్టాలను తట్టుకోగలిగితే ముందు అద్భుతమైన జీవితం ఉంటుంది. ఈ కష్టాలని మనం తట్టుకోలేకపోతే జీవితాంతం కష్టాలను మనం బాధపడాల్సి వస్తుంది. కొన్ని కష్టాలని కొన్ని బాధలను కూడా పడలేని వ్యక్తులు జీవితంలో ఎన్నో కష్టాలను పడాల్సి వస్తుంది. కాబట్టి కొంత బాధను తట్టుకోండి, ఫ్యూచర్లో హ్యాపీగా ఉండండి. ఏమంటారు?